హిట్లర్ ముస్సోలిన్లా బీజేపీ 2/3 మెజార్టీతో రాజ్యాంగాన్ని మార్చుకుంటా సెక్యులర్ పదాన్ని తొలగించాలనేటువంటి ప్రయత్నం. రిజర్వేషన్ల రద్దే ఆ పార్టీ ఎజెండా. అందుకు బీఆర్ఎస్ సహకారం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరు. తెలంగాణలో కులగణన ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలో విద్యుత్ పుష్కలం. డిప్యూటీ సీఎం బట్టి ఇక్కడ మేము అదే అంటున్నాం. మీరు కులగణన ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో 50% బీసీలు ఉంటే 50% ఈరోజు రాజకీయంగా పరంగా కోటా ఇస్తారా? చట్టసభల్లో కోటా ఇస్తారా? ఎందులో కోటా ఇస్తారు? 50% ప్రజలకు 50% రిజర్వ్ ఉద్యోగాలు ఇస్తారా? లేదంటే దానిలో ఇస్తారా? చెప్పండి. అది ఏమైనా స్పష్టంగా చెప్పండి. కులగణన చేసి ఏం చేస్తాం అనుకుంటారు? సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కేసీఆర్ ఏం చేసిండు? తీసి తన ముడ్డి కింద పెట్టుకొని దాచుకున్నాడు. రేపు ఇది కూడా కులగణన కూడా రేవంత్ రెడ్డి తన ముడ్డి కింద పెట్టుకొని దాచుకుంటే తప్ప ప్రజలకు ఇవ్వడం అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం. రేపు ఎన్నికల్లో వచ్చినప్పుడు ఎన్నికల్లో ప్రజలు ఎంత మెజార్టీ ఉన్నారో వాళ్ళు ఎట్లా మార్చుకోవాలి, ఏ విధంగా పథకాలు చేయాలో తప్ప వేరే ఆలోచన లేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కులగణన తప్ప వేరే అసలు కులగణన చేయడానికి నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రణాళిక ఏందో ప్రజలకు చెప్పి మీరు చేయండి, బాగుంటుంది. ఇగో మేము ఈ ప్రజలకు కనుక ఎంత మెజార్టీ ప్రజలు ఉంటే అంత మెజార్టీ ప్రజలకు పథకాలు పంపిస్తాం, లేకపోతే రిజర్వేషన్ కల్పిస్తాం, లేకపోతే ఇంకేమైనా ఇస్తాం అనేటువంటి దాంట్లో ఏమన్నా మీకు ప్రణాళిక ఉందా? నేను చెప్తా ఉన్నాను కదా, ఇట్లే కర్ణాటకలో ఎక్కడో చేసి ఆ ముఖ్యమంత్రి తన కింద పెట్టుకుని తప్ప ప్రజలకు అది డిస్ప్లే చేయాలి. వాస్తవంగా చెప్పాలంటే డిస్క్లోజ్ చేయాలి కదా, చేయకుండా ముట్టి కింద పెట్టుకొని ఉంటారు వీళ్ళంతా. ఏది లేదు, అంత ఉత్తముచ్చుడు ఇదంతా. అంటే ప్రజలు తప్పుదో, అంతకుమించి ఏం లేదు. గేట్లన్నీ ఎత్తేయండి, 2 రేడియల్ గేట్లను పూర్తిగా తొలగించాలి, వాటి స్థానంలో వెంటనే కొత్త వాటిని అమర్చాలి, మిగిలిన గేట్లలో లోపాలుంటే వాటిని తీసేయండి, మేడిగడ్డ బ్యారేజీ మీద దెబ్బతిన్న చోట్ల మళ్లీ స్లాబ్, 3 బ్యారేజీలకు చేపట్టే చర్యలపై ఫోకస్, వర్షాలు వచ్చేలోపే రిపేర్ పనులు కంప్లీట్ కావాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ కమిటీ సిఫార్సులు అంటూ చూస్తున్నాం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీల పైన ఇదే పరిస్థితి. సరిపోయింది పట్టిగా. ఈదురుగాలు, వడగండ్లు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పంటలకు తీవ్ర నష్టం, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, లోతట్టు ప్రాంతాలు జలమయం, మెదక్ జిల్లా కౌడిపల్లిలో 2 మృతి, సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్, అత్యధికంగా షేర్లింగపల్లిలో 13.3 సెంటీమీటర్ల వర్షం.